హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మంచిగా టైం టు టైం తింటున్నారా? మంచిగా నిద్రపోతున్నారా? బాధలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి దోస్తులు. మంచిగా నవ్వుకుంటూ సంతోషంగా వాటిని ఎదుర్కోవాలి. జీవితంలో ఎప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయి దోస్తులు. అవి వస్తేనే జీవితంలో మార్పులు అనేవి ఉంటాయి, లేకపోతే జీవితం బోర్ కొడుతుంది. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కకు ఒక గంటను టింగ్ టింగ్ అని కొట్టాలి దోస్తులు. అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మీకు తెలుసుగా, మన వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు దోస్తులు. ఈ వీడియో చిన్న పిల్లల కొరకు మాత్రం కాదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించినా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ లో తెలియజేయండి. అలాగే మీ లైఫ్ లో చాలా పెద్ద కష్టం, చాలా చిన్న కష్టం ఏమొచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. బాధల్ని షేర్ చేసుకుంటే మనసు లైట్ గా అవుతుంది. హాయిగా ఇవాళ మన ముచ్చట ఏంటంటే, ఇంటింటికో కదా సిరీస్ లో ఇవాళ పార్ట్ 3. ఈ రోజు వీడియోలో కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, కొంచెం కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను నిన్న మనిషికో గుడ్డు ఉడకబెట్టిన. నా కోటి నా మొగుని కోటి, కొడుకు కోడలు, 2 పిల్లలు, 2 2 2 6 గుడ్లు ఉడకబెట్టిన. 3 గుడ్లు మెల్ల నా కోడలు చూడకుండా డాష్ పెట్టిన. అవి ఏడవైనాయో ఏమో, పొద్దుడు సంది ఎతికి ఎతికి నాకు పేసాతనైతే లేదు. ఇవాళ మంచిగా నా కోడలు పొలం పోయినాక నా కోటి 2 పిల్లలకు చెరోటి గుడ్డ ఆమ్లెట్ వేసుకొని తిందాం అనుకుంటే ఎవరు తీసాండ్రో అర్థమైతలేదు. కోడలు గిట్ట ఇంకా నేను చూడకుండా ఆయన్ని 3 గుడ్లు ఉడకబెట్టింది. ఏంది పులుసులా? ఏమో ఓ ఏంది ఏమో తెల్లారులెత్తే గిరగిర తిరుగుతావు, గలగల మాట్లాడుతావు. ఇవాళ ఏంది ఇట్లా సైలెంట్ ఉన్నది? సునామీ గిట్ట వస్తుంది ఏంది? మన నేను నా నూకే మాట్లాడియకే, నేనే బాధలున్నా. ఏమైందే? నీ బాధ నాతో వంచుకోరా అదే. అమ్మో, ఏంటి గుడ్లు దాచిపెట్టినా అని చెప్పినా అనుకో, ఇంకోసారి నన్ను దాచిపెట్టనియడు. ఎక్కడున్నాయని ఎతికి ఎతికి ఆయన కథం చెప్తాడు. ఇంక చెప్పందే నయం. ఏం లెత్తి, నువ్వు మొన్న ఆదివారం బాయిలర్ చికెన్ తెమ్మంటే తేలో కదా, దానికి అలిగిన. అయ్యో, నీ బాయిలర్ చికెన్ పాడుగాను తెత్తతి, దానికి అలుగుతావా? నువ్వైతే పోయిగా తెచ్చినప్పుడు మాట్లాడు. ఏ గట్లా అలుగుతెట్లనే నా గున్ని? ఏ చేది అటువో, నీ దుబాయ్ మాటలు మాట్లాడకు. ఏమైందో ఏమన్నా లచ్చికి ఇవాళ గిట్లున్నది. చెప్తలేదు నిజం, నాకు చెప్తలేదు. అవునే రాని, ఇట్రాయే ఇట్రా. ఏందత్తా, పొలంకి పోవద్దా? నేను టైం అవుతుంది, ఎందుకు వెళ్తాండవు? నేను నిన్ను ఒకటి అడుగుతా, నువ్వు నాకు నిజం చెప్పానే. అయ్యో ఏమైంది అత్త? కంటకు నీళ్ళు కూడా తెచ్చుకోబడుతుంది. ఏం అడుగుతాను? ఏమైంది? మామ గిట్టేమన్నా తిట్టిందా? కాదే, నువ్వు నిజం చెప్తా అని చెప్పు నాకు ఫస్ట్. నా మీద ఒట్టేయి. ఏ ఒట్టు గిట్ట ఎందుకు అత్త? నిజమే చెప్తా, చెప్పు. నువ్వు ముందు చేతి తీసి నా నెత్తి మీద పెడితేనే నేను చెప్తా. అయ్యో అత్త, ఏమైంది నీకు ఇవాళ? సరే ఒట్టు చెప్పు. ఒట్టు నిజమే చెప్తాను. ఒట్టు అత్త, నిజమే చెప్తా, చెప్పు ఇప్పుడు. నువ్వు నిన్న ఎన్ని గుడ్లు ఉడకబెట్టినావు చెప్పే. ఓరి నీ అత్త, నా పిసపాడుగా, నువ్వు గుడ్ల కోసం నన్ను నీ మీద ఒట్టు పెట్టమని చెప్పినావా? నువ్వు నిజం చెప్తా, నువ్వు చెప్పే. నువ్వే ఉడకబెట్టిత్తివి కదా అత్త పులుసు వేయమని. 2 2 2 4, అదే పిల్లలు 2 6, మొత్తం 6 గుడ్లు నువ్వే ఇస్తావు కదా పులుసు లేమని. నిజం చెప్పమంటే ఏందే గట్ట చెప్తావు? 4 అంటావు 6 అంటావు. 2 2 2 అని 3 సార్లు 2 అంటే కదా అత్త. 3 2 6 కదా, నువ్వే ఉడకబెట్టించినావు, నేను పులుసు వేసిన గంతే. మరి ఇంట్లో ఇంకా 3 గుడ్లు ఉండే, ఏడబెట్టినావే? గుడ్లను నేను ఏడబెట్టుకుంటా అత్త? నువ్వే తీసినావు, నాకు తెలుసు. నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. గుడ్లు వదిలి నేను మన పిల్లల్ని గంట అనుకుంటానావా? ఏం మాటలు మాట్లాడుతున్నావే నువ్వు? నాకు అదంతా తెలియదు. 3 గుడ్లు ఉండే ఇంట్లో, లేవు ఇప్పుడు. మళ్ళీ దాచిపెట్టినావా? ఏడ దాచిపెట్టినావు ఎప్పుడు? నేను చూసి వస్తా, మంచిగా చూసినావా లేదా నువ్వు? అవు నేను దాచిపెట్టినా నీకెట్లా తెలుసు? అంటే నేను దాచిపెట్టింది చూసి అవి తీసేసి పులుసులు వేసినావు, నాకు తెలుసు. అయ్యో అత్త, నేను నిన్న గదే అనుకున్నా. ఓ 3 ఉంటే మంచిగుండు, ఒకటి ఇచ్చకపోయినా ఒకటి ఉంటుంది, ఒకటి మామోడు తింటాడు, రాజోడు తింటాడు, వాళ్ళు సరే 2 2 తింటారు అనుకున్నా. అయ్యో ఆడే ఉన్నాయి పోంతి అనుకున్నా. అంటే మామకు 2, రాజుకు 2, ఒకటి ఇచ్చకపోతే ఇంకొకటి అని 3 వేసేసినావు కదా? అట్లా అనుకున్నా అత్త, వేయలేదు. నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు కూడా వేసినా కదా. అంటే వేయకుండా ఆమ్లెట్ వేసుకొని తిన్నావా? బాత్త, నాకు నీకున్నంత పానం ఏమి ఉండదు ఈ గుడ్లు అంటే.
నేను తీయాలి, నాకు తెలియదు, నన్ను నొర్రియకుండా అత్తమ్మ. ఇక గుడ్లకేమున్నది ఏడ్చుడు ఎందుకు? రాజన్ షాప్కి ఏదేమంటే తీయండి, మీరైతే మంచిగా ఉండండి, నవ్వండి. ఇక గుడ్లు నాకు కనబడతానే నేను నవ్వుతానే, నువ్వు తీయాలి నేను తీయాలి, మరి ఏడవైనాయి. అబ్బా ఈ అత్తకి రాను రాను కౌస అంటే బాగా ఆశ పుడుతుంది. రాజుతోటి చెప్పి కొన్ని గుడ్లు తెప్పిస్తావు, లేకపోతే మూతిట్లో పెట్టుకొని ఎన్ని రోజులున్నా ఉంటుంది. ఇక రాజు మీ అమ్మకట ఒక 1/2 డజన్ గుడ్లు పట్టుకొని రాపోనాడు. ఊకే గుడ్లు అవిదే ఇవిదే ఊకే షాప్లో పంట తిరిగా అంటే ఏంది? నేను ఎటుపోని వాళ్ళ. అయ్యో రాజు గట్ల అనకు, అత్తమ్మ కళ్ళకు నీళ్లు తెచ్చుకుంటాంది. 3 గుడ్లు ఉండేనట, ఇవాళ గుడ్డ ఆమ్లెట్ వేసుకొని తిందామనుకున్నదట. అవి కనబడతలేవట, ఏడుతాంది, మూతిట్లో పెట్టుకున్నదవ్వు. ఇంత సైలెంట్గా ఉన్నది చూసినావుగా పొద్దున్న నుంచి ఇల్లంతా. నువ్వు ఎన్నన్నా చెప్పుకో, అది 1 కిలోమీటర్ దూరం ఉన్నది షాపు, ఆడదాకా పోయి నేను 1/2 డజన్ గుడ్లు పట్టుకొని రానా? నేను పోను. పొలం పోయేటప్పుడు రాంగ పట్టుకురమ్మంటే పట్టుకొస్తాను. నేను వాళ్ళ పొలానికి ఎటు పోను, నేను దేని వాళ్ళ. నాకు తెలిసే అడిదేడని. అరే రాజు నిజం చెప్పరా, నువ్వే తీసినావు కదా గుడ్లు? ఇగో మీ అత్త కోడలు కొట్లాడితే మంచిగా ఉంటుంది, అత్త కోడలు కాబట్టి. కొడుకుతోటి కొట్లాడకే అమ్మ. అంటే నువ్వే తీసినావు అన్నట్టు చెప్తలేవు కదా నేను తీయలే అని. అయ్యో నన్ను టార్చర్ చెయ్యకే అమ్మ, గుడ్ల సంగతి తెలియదు, నాకు ఏం తెలియదు. నిన్న రాత్రి పులుసులు ఉడకబెట్టింది, ఒక గుడ్డు తిన్నా పన్నా. అయ్యో నా గుడ్లెటు వాయనే కొడుక, నా గుడ్లు ఏడవాయనే కొడుక, గుడ్ల ఆమ్లెట్ వేసుకొని తిందామనుకుంటిరో నేను. మొన్న ఆదివారం కూడా బాయిలర్ చికెన్ తెమ్మంటే తేలేవురా కొడుక, మీ అయ్య కూడా తెమ్మంటే తెత్తలేరు కొడుక, గుడ్లు తిని కోడి తిన్నా అనుకుంటాననుకుంటేనే కొడుక. అమ్మ ఏడకే అమ్మ, నీకు గుడ్లు కొనుకత్తనే అమ్మ, బాపు కొనుక రాకున్నా అమ్మ, నేను నీకు కొనుకత్తనే అమ్మ. అయ్యో నా రాజు కూడా ఎడతాండే. హెచ్చి వీళ్ళిద్దరిని చూసి నేను కూడా ఎడతానేంది? నాకు కూడా ఏమన్నా పిసలేసిందే నీళ్ళ లెక్క. ఒక గుడ్ల కోసం వీళ్ళు ఏడ్చడేంది, వీళ్ళని చూసి నేను ఏడ్చడేంది? పిల్లికి ఎత్తుకపోయింది ఏంది? ఒకసారి ఇంటి చుట్టూ చూసేస్తా. అత్తమ్మ అత్తమ్మ ఆ గుడ్లు ఎక్కడున్నాయో నాకు తెలిసింది. ఏడున్నాయి? నా గుడ్లు ఎడబెట్టినా నేను, ఏడ దొరికినాయి నీకు? నా బంగారు కోడలువే నువ్వు. గుడ్లు ఎక్కడున్నాయో తెలిసింది అన్న కానీ గుడ్లు ఉన్నాయా లేవా చెప్పినా? ఏంది పిసలేసింది? పిసపిస మాట్లాడతాను. గుడ్లు కనిపించినాయి, 3 గుడ్ల పుచ్చలు దొరికినాయి నాకు, కానీ గుడ్లు మాత్రం లేవు. అయ్యా నా గుడ్లను పిల్లెత్తుకపోయరా కొడుక, పుచ్చలే ఉన్నాయటరా కొడుక, గుడ్లు లేవటరా కొడుక. అమ్మ నువ్వు ఏడవకే అమ్మ, నేను నీకు గుడ్లు తీసుకొత్తనే అమ్మ. లేకుండి నేను చెప్పేది మొత్తం వింటారు అయినారా? రాజుని ముందు ఏడు పాపమానుండ్రి, లేకపోతే నేను చెప్పనే చెప్ప. అరే ఏడు బాపురా నాన్న, లేకపోతే చెప్పదటరా నాన్న. చెప్పు ఇప్పుడు చెప్పు. నువ్వు ముందు నవ్వుకుంటుంటేనే చెప్తా. రాజుతోటి ఎంత సిరి గుడ్లు తెప్పిస్తా అని చెప్పినా కదా నవ్వు. ఇక అత్తమ్మ మామయ్య కిటికీ దగ్గర 3 గుడ్లై పుచ్చలు కనబడ్డాయి. నాకు తెలిసి మామయ్యనే ఏమో చేసినట్టున్నాడు. గదేంది గాడుంటే పిల్లి తిన్నట్టు కదా, బయట ఉన్నాయి కదా. కాదత్తమ్మ, పిల్లి తింటే గిడ కిచెన్ కిటికీలలో కనబడాలి కదా, మామయ్య రూమ్ కిటికీలో ఎందుకున్నాయి? అమ్మ నాకు ఇప్పుడు అర్థమైంది, ఈడే మింగిండే నీ మామగాడు మింగిండు గుడ్లు. నేను పోతాన్నావు. ఓరి లచ్చి ముసలోడా, నువ్వే తిన్నావురా గుడ్లు? ఏం గుడ్లే ఎక్కడి? ఇగో నువ్వు నాటకాలు ఆడకు. నిన్న తిన్నావా లేదా రాత్రి పులుసుల గుడ్డు? తిన్నా. ఎన్ని తిన్నావు చెప్పు? ఒకటే వేసినావు కదా, ఒకటే తిన్నా. ఇగో నాకు తెలిసింది, నాటకాలు ఆడకుండా చెప్పు ఎన్ని తిన్నావు. అంటే పులుసులు ఉడకబెట్టింది ఒకటే తిన్నా, పట్టి 3 తిన్నా. నీ ముఖం మంగడపోతే పొద్దుగాల సంధి నేను ఏడ్తాను గుడ్లు ఏడపోయినాయని కనీసం చెప్పుడన్నా చెప్తలేడు. ఇగో నువ్వు ఎందుకు ఎడతానావని నచ్చ అడిగిన, చెప్పినావా నాకు? నువ్వు ఎందుకు ఎడతానావో నాకు చెప్పండి, నాకెట్లా తెలుస్తుంది? ఏటో మీద కత్తానవేంది, కొడతావేంది? నువ్వు కొట్టన్నా ఏమన్నా చెయ్యన్నా, డజన్ గుడ్లున్నా మింగుతావు నువ్వు. ఎప్పుడు మింగినావు నేను చూడకుండా, ఎట్లా పోయినావు చెప్పు. ఏ రాత్రి నీళ్ళకని లేచింది, కొంచెం ఆకలైనట్టు అనిపించింది, అటు చూసినా గిన్నె కింద గిన్నె కింద ఏదో దాచి పెడతావు కదా నువ్వు. చూడంగానే 3 గుడ్లు కనబడ్డాయి, కొట్టుకొని మింగిన. మింగి పుచ్చాలు బయట వారేసినావు కదా? అవును, గుడ్డు మింగినాక ఏం చేస్తారు, పుచ్చలు అవతల వారేక. లోపల వారైతే నేను చూస్తా అని కిటికీలకి వెళ్ళి బయట వేసినావు. ఆయన పుచ్చాలు కూడా మింగుతా అయిపోవు కదా. మరి ఇంట్లో వాడైతే నువ్వు ఊకుంటావా? నీకు వాళ్ళ మధ్యాహ్నం కూడే పెట్టావు, కూడు బాంది వాళ్ళ. నువ్వు పెట్టకే, నాకు వడలు పెడతావు కదా. మామకి అలా ఇవ్వాలన్నం పెట్టకుండ్రి, ఇంకోసారి అట్లా చెయ్యడు. ఇక ఏం చెప్పోసే, వాళ్ళ కూర పంపలేవు ఏం పంపలేవు. ఇవాళ ఏం వండలేదే లచ్చి, ఇంత కారం వేసుకొని తిన్నా అన్నంలా. ఏమైంది మరి, వాళ్ళ వంట చేయలేదా నువ్వు? ఊకేకపోసే ఏం శాతం అవుతుంది వంట చేసుడు. నీకేమా ఎప్పుడన్నా ఒకసారి నువ్వు చేస్తేంది, నువ్వు చేయొచ్చు కదా పాపం. ఇంకా పోసయ్యక రోజు శాతం అవుతుంది.
నాకు అలవాటు తప్పినట్టే అయింది. పోస వేసుడు నేను తినుడు అంతే. ఎప్పుడన్నా చేయనప్పుడు గిట్లనే ఇంత కారపొడి వేసుకొని తింటా. మొన్న నీకు మామిడికాయ పచ్చడి పెట్టించినదే అది అయిపోయిందా? అది ఉన్నదే, అది పైన పెట్టినా మరిసేపు పోతుంది దాని గురించి. తెలిగట కారం అన్న నూరుకోకపోయినావు రుచి కోసం. వట్టి కారం ఏం మంచిగా ఉంటుంది. ఇక నాకు గదే అలవాటే మళ్ళవ్వా. ఇక పొద్దుగాల పొలానికి పోయే ముందు పోసి ఆడ ఏడలేస్తాడు. లేచి వంట చేసుడు లేట్ అవుతుంది. నేను ఇంత గుడ్డు కారం వేసుకొని తినిపోతా. సాయంత్రం వచ్చే వరకు ఇంత వండి పెడతాడు పోసయ్య. నాకు అదే రుచి ఉంటుంది. ఇక పోనికిలన్నీ ఎల్లిపాయలు తీసి పెట్టుకోని, తీసి ఇంట్లో కారం ముద్ద వేసి నూరి పెట్టుకుంటే ఎప్పుడన్నప్పుడు ఇంత నూనె వేసుకొని తినచ్చు. కమ్మానే ఉంటుంది. అవన్నీ వీటికే మంచిగా మామిడికాయ పచ్చడి వేసుకొని తినక ఏమోనద్దా. మామిడికాయ పచ్చడి తిన బుద్దే కాదు. ఇలా ఇంత పెరుగు అన్నంలోకి వేసుకొని తింటగా అంతే. అట్ట అన్నంలో కలుపుకొని తిన బుద్ధి అదంత పుల్లా నాకు నచ్చదు. ఇవాళ లచ్చక్క ముఖం ఎట్లా గుంజుకపోయినట్టు కనబడుతుంది. ఏమైంది లచ్చవ్వ? రాత్రి అన్నం తినలే? లచ్చయ్యను ఉపాసం పెడుతుంది కానీ ఇది తినకుండా ఉంటా. అది లచ్చయ్య ముఖం అంగడవోను వానికి రోజు ఉపాసమే పెట్టాలి. అప్పుడే దాని రోగం తిరుగుతుంది. ఏమైందే మరి? ముఖం అంతా నిజంగానే గుంజుకపోయినట్టు కనబడుతుంది. కొట్టిండేంది లచ్చయ్య నిన్ను? ఇదే లచ్చయ్యను కొడుతుంది. లచ్చయ్య దీన్ని కొడతాడు. చిన్నప్పటి సంధి చూస్తున్నాం మనం. నువ్వు కరెక్ట్ చెప్తావే పోసి. నన్ను కొట్టే మగోడు ఇంకా పుట్టలేదే. పాపం లచ్చయ్య మంచోడే అంటే నేనే గడుసా అని అంటావు అంతే కదా. గట్ల కదా లచ్చవ్వ, లచ్చయ్య మంచోడే. మనం చిన్నప్పటి సంధి చూస్తున్నాం కదా అంటన్నా. మరి దీన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే దీనికి గట్లనే ఉంటుంది బలుపు. మా ప్రేమించిండు తీ. నాకు ఇష్టమైన చికెన్ కూర తెమ్మంటది ఏడుగాని నన్ను ప్రేమిస్తే ఏమత్తాంది. దీనికి ఎప్పుడు తిండి గోల నేనే మళ్ళవ్వ. ఎప్పుడు కౌసు ఉండాలి దానికి. కౌసు లేని ముద్ద తీయది. ఇక ఒక్కొక్కలకు ఒక్కొక్క అలవాటు ఉంటుంది. మనం ఏం చేస్తాం దానికి. జీవకో రుచి పురకో బుద్ధి అని అంటూనే ఉంటారు. మీరేమో మంచిగా కమ్మ మీకు ఇష్టం ఉన్నది తెప్పించుకొని తింటారు మొగుళ్ళతోటి. నా మొగుడు నాకు ఇష్టం ఉన్నదే ఏడుగా కోడలికి వాళ్ళకి ఇష్టం ఉన్నదే తెచ్చుకుంటారు. మరి నాకు కూడా ఇంత పోన్కిలో అంత కొనుక్కత్తే ఏమైతుంది? కొనుక్కరాడు. ఇప్పుడు ఇక పంచాయతీ ఎందుకు తీగాని ఏమైంది నీకు? నిన్న రాత్రి గుడ్ల పులుసు వేసింది కోడలు. నీకు ఉంచకుండానే తిన్నారేంది గుడ్లు? అందుకే గట్ట అయితే అదే నువ్వు వాళ్ళే మాట్లాడతావు పోసవ్వా. అవునే దాని గురించి నీకు తెలియదు. ఒక పూట ఒక గుడ్డు దానికి ఇవ్వకపోతే కథం. నేను బాగు మనిషికో గుడ్డు తిన్నారు. 3 గుడ్లు ఉండే. 3 గుడ్లు నేను దాచుకున్నా. ఇవాళ తిందామని గుడ్డు కూర వేసుకొని. నాకోటి పిల్లలకు చెరోటాను. ఏమైంది మరి? సరిపోలే నీకు? సరిపోడుగా అదే లచ్చిగాడు రాత్రి లేచిండట. దుబాయ్ తందా నీళ్ళు తాగి చక్కగా వండాలి కదా. 3 గుడ్లు పట్టి కొట్టుకొని తాగిండట పచ్చి. అయ్యో భలే ఎత్తడే లచ్చే. పచ్చి గుడ్లే కొట్టుకొని తాగిండా? పచ్చే తాగిండే అని ముఖం అంగడపోను. నేను గుడ్ల కోసం ఎతికి 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 తలకాయ ఎట్లా నొచ్చిందంటే గట్లా నొచ్చింది నాకు. ఈ గుడ్లు పాడగాను. గుడ్లు ఏమిటికే ఇంకేమైనా కూరగాయలు ఉంటే వండుకోకపోయినావు. నేను గుడ్ల ఆమ్లెట్ వేసుకుందామని ఫిక్స్ అయినాక నన్ను ఎవరు మార్చినా నేను రాజు తెమ్మంటే అయిపోయి వేసుకొని తినచ్చేమున్నది కదా ఎంతసేపు గుడ్ల కూర. నా కోడలు నా బాధను చూసి 1 డజన్ గుడ్లు తెప్పించింది. తినిగా నీ కడుపు నిండా. ఈ వారం మొత్తం రోజుకో గుడ్డు తినిగా. ఇక వేపాటున్నాయి చిన్న చిన్న పాడైనాయి. ఇప్పుడు గుడ్లు చిన్న చిన్నగా వస్తున్నాయి. 4 గుడ్లు నేనేసుకున్నా. 2 గుడ్లు చెరొకటి పిల్లలకి వేసిన. ఎవరిని వేసాం పాడగాను. 6 గుడ్లు నువ్వు ఒక నువ్వు తిన్నావే. అగ మళ్ళీ 6 అంటది. 4 తిన్నానే 2 పిల్లలకి వేసిన. గదేతి ఏదో 4 అంటే ఏందో 6 అంటే ఏంది. గంటి గుడ్లు తింటుంటావే నువ్వు. చక్క గంటికే గంత దొడ్డ అవుతుంది. ఏం దొడ్డ అవుతాన్నా? మంచి ఆటికి ఉంటే చాలు. ఏం ఆటికి ఉన్నావు? పోసావంత పని చేస్తావా నువ్వు ఇప్పుడు? పోసావ పని చేసి ఏమేలుగా పెడతా అంతే. నేనంటే పనికోతా. నీకున్నాడు కదా లచ్చిగాడు. మంచిగా దుబాయ్కి పోయి మస్తు సంపాదించుకు వచ్చింది. ఇక నువ్వెందుకు పోతావు పొలానికి? అంత మంచిగా చూసుకోవట్టే నేను లచ్చిగాడు. అబ్బో మా చూసుకుంటుందంట తిని లచ్చిగాడు. ఇప్పుడు కోడలు 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 మంచిగా ఎత్తది, కోడలు మంచిగా అంటుంది అంటాడు. కానీ నన్ను ఒక్కసారి అన్న మెచ్చుకుంటా అన్నాడు. ఎందుకు వేసుకున్నావు ఇక లచ్చిగాన్ని? నేనన్నా వేసుకోకపోదునా అప్పుడు? నువ్వు భలే మాట్లాడతావే పోసావా. దాని మొగుడిని నువ్వు వేసుకుంటాను పడుతుంది. ఇప్పుడు కాదే అప్పుడు. ఇది వేసుకోకపోతే నేను చేసుకుందును. చేసుకో ఇప్పుడు కూడా వేసుకో. ఎవడద్దంటాడు? నీ పోసా ఇవ్వకుంటాడు ఇప్పుడు వేసుకుంటే. దాన్ని సాపుతుంది ఇదే. మా సత్త ఏమున్నది? మా సాధినవుతి లచ్చయ్యది నెత్తింటికి నీ ఇంట్లో నువ్వు కలిగాలి. లచ్చయ్య కోసం ఏమన్నా చేస్తానే నేను ఇంకెక్కువ పని చేసి ఎక్కువ సంపాదిస్తా. మస్తు సంపాదిస్తావు తీయ. బాక్క ముఖం పెట్టుకొని నీ బాక్క ముఖం అంగడ పోతే మాసాలు అంత పిసపిస ముచ్చట. ఎవరి నిన్న గలీజు ఉంటుంది పిల్లగాలి గిట్టింటే. అప్పుడప్పుడు పరాశకం ఆడుకోని. ఆడుకుంటేనే మంచిగా సంతోషంగా ఉంటాం. గిట్లా ఊకే తినుడు పండుడు బాధపడుడు ఏం చేస్తావు? ఏం సాధించుతావు?
బిడ్డ పోయిన కాడ నుంచి నువ్వైతే ఘోరంగా తయారైనవే మళ్ళవ్వ. ఏం చేసుడే పోసవ్వా, మన తల రాత ఎట్లుంటే గట్లా రాసి పెట్టుంటది. మీ అల్లునికి ఫోన్ కలిసిందా? ఎక్కడున్నాడో తెలిసిందా అడ్రస్? తెలియలేదే ఇంకా. రత్నక్క నిన్నేందో ఏపిచ్చిందట అలా ఆయనతోటి. ఇవాళ దొరుకుతుంది కావచ్చు నంబర్ అని చెప్పింది. మధ్యాహ్నం వరకు అత్త నీకు ఎత్త దొరికితే అన్నది. ఏమో గిటిమోకే ఎత్తలేదు కదా, మీకు గట్ట కనబడ్డదా? ఏమోనే మళ్ళా, నాకైతే పొద్దుగాల్సింది కనవా లేడా? నాకు కూడా కనవాలే. గా మా కోడలు తమ్ముడు మహేష్ ఉన్నాడు. మహేష్ గారు ఊకే సిటీలకు పోతాడు. ఆ సిటీలకు పోయే వాళ్ళు నన్ను తెలుసుకోమనన్న. రత్నక్క తెలుసుకుంటా అన్నది. లచ్చవ్వా చూద్దాం, ఒకవేళ పని కాకపోతే మహేష్కి చెప్పుదాం. నేను దానికి ఫోన్ చేస్తావు, అది కూడా వచ్చి గొడసే కూర్చుంటుంది ఇక్కడ చల్లగుట. ఏం చెప్తానవే రత్నము? మొగ్గు నిడిచిపెట్టి ఇంట్లోకి వెళ్ళ బుద్ధి అవుతలేదా? రోజు గొడసేపు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడితేంది? నాడు ఎప్పుడు దాని మొగ్గుని పట్టుకునే ఉంటుంది, బయటకే వెళ్ళదు. ఇక వాళ్ళు ఊర్లో పెద్దరాయే అన్ని సమస్యలు ఉండే, వాళ్ళు తీర్చుతారు కదా సమస్యలన్నీ. అత్తయ్యకు ఏమన్నా ఆలోచనలో కూడా రత్తక్క చెప్తుందట ఇంట్లో కూర్చుండి. గిట్ల గిట్ల చెయ్యండి అని చెప్తుంది కావచ్చు మొగునికి. అవి కదా మా పత్ని అంటే అన్ని సగం సగం చేసుకోవాలి. ఇక నాకు ఫోన్ చేసి నాకు ఎంతసేపటికి వచ్చింది చూడు పోరి. ఏం ముచ్చట్లు పెడతారు ఊకే, నన్ను కూడా రమ్మంటారు ఇంకా మీ ముచ్చట్లు రాలే అన్నట్టు. అయ్యో రాలే వచ్చి కూసాలు. ఇప్పుడే నీ బిడ్డకి పెళ్లి చేస్తానవేంది? సప్నకు పెళ్లి చేస్తే ఇది మనకు ఆయన తక్కే కనబడదు. ఇక నేనెందుకు ఎత్తా, మీరు అందరు లేరా? మీరే చూసుకోవాలి. చూసుకుంటాం తీ రత్నక్క. ఆ రత్తక్కగా మా అల్లుడి నంబర్ గిట్ట దొరికిందా కనుక్కుంటా అంటే కదా. అయ్యో నిన్న మొత్తం అదే పని మీద ఉన్నాం. ఇవాళ మధ్యాహ్నం వరకు దొరుకుతుందట. దొరికినాక రత్తయ్య నీకు ఫోన్ చేసి చెప్తా అన్నాడు నంబర్. సరేనా? రాసుకో ఇంట్లో నాన్న. ఎంత మంచోడు రత్తయ్య నిజంగా. అలా నాన్న మంచిగా సరే అని వచ్చి బిడ్డను దొరకపోతే మంచిగా ఉంటుంది. ఏమి మనవరాలు భారం గవన్ మీద వేసుడు ఎందుకు? వెళ్ళాం పిల్లలు కదా, చిన్నప్పుడే ఇడిచిపెట్టి వాయే. నీకు చూసుకోవత్తలేదా? మేమందరం లేమా? కానీ ఎంతైనా తండ్రి ఉంటేనే మంచి ఉంటుంది కదా రత్తవ్వ. మనం ఎంత చూసినా మనం మందిమే. తండ్రికి అన్ని చూసుకోవస్తుందా? మన తల్లి లెక్క చూసుకుంటావు నువ్వు. తల్లి ప్రేమ నుంచి వస్తుంది. అది ఇంకేదైనా పెళ్లి చేసుకుంటే అది ఇలా నుంచుతుందా? రాసి రంపాన పెట్టుతుంది. నాకు ఫోన్ రానే వచ్చనులా ఇలా అల్లునికి నూరేళ్ళ ఇస్తున్నట్టున్నది. అని బొందగాడు ఎందుకు ఎత్తాడే? నంబర్ తెలుసుకుంటాను. నంబరు చెప్పేటోడు వేరే ఉంటాడు, వాడు వేయడు. చేసేటోడైతే గట్టి ఇడిచిపెట్టి పోతాడు ఆ పిల్లని. నంబర్ దొరికిందట మళ్ళవ్వా. మల్లయ్యను బొమ్మనిగా మా సార్ దగ్గరకు పోతే ఇస్తాడు నంబరు. దొరికిందటనా? అగో చెయ్యాలిగా. ఫోన్ చేసి పిల్ల నచ్చి తీసుకుపోమంటే ఏమంటాడో ఏమో. పిల్లకు తల్లి ప్రేమ లేకపోయే తండ్రి ప్రేమ కూడా దక్కుతలేదు. కనీసం అప్పుడప్పుడు అన్నతే మంచిగుంటుంది చూసిపోతే. ఇగో అవన్నీ కాని ముచ్చట్లు. కానీ ఒకవేళ రాకపోతే గిట్ట పోలీస్ కంప్లైంటో కేసో ఏదోటి పెడదాం మనం. అగో కంప్లైంట్ ఇస్తే ఏం కాదా వ్యాన్ మీద? ఏమవుతుంది, మూసుకొని వస్తాడు. లేకపోతే నెలకిని పైసలన్నా పంపుతాడు. అట్లా పెళ్లి చేసుకొని పిల్లని చచ్చిపోతే పిల్లని పట్టుకొని పోతారు కానీ మంచిగా పిల్లలు చదువుకుంటారు. కానీ ఇదేందవ్వా పిల్లని ఇడిచిపెట్టి వీకిండాడు. ఏం చేద్దాం ఇక, మన కర్మ. అడిగితే ఇవ్వకపోతే ఇక రత్తక్క చెప్పినట్టు ఇవిడే ఇక కోర్టుల కోడు కేసులు వేసుడు. ఇక ఇదే ఉంటుంది. దాని జీవితం అంతా నాశనం అవుతుంది. ఇక ఏ ఊకే దాని జీవితం మీద పడతావేంటే నువ్వు? మేము అందరం లేమా? మంచి ఒక పిల్లగాన్ని చూసి పెళ్లి చేస్తే మంచిగా ముద్దుకుంటుంది. అదే ఏమైనా ఇక చేయకపోయినావు నంబర్ ఇట్టి కదా రత్తక్క దగ్గర నుంచి. ఏమన్నదే రత్తక్క? ఏమన్నాడట దాని మొగుడు? ఇగో ఫోన్ చేసి మంచిగా మాట్లాడి అప్పుడప్పుడు వచ్చి ఇంత పిల్లను చూసి ఇన్ని పైసలు పంపుతానేమో మంచిది, లేకపోతే ఇక కోర్టులో కేసేపిద్దామంటున్నది. కేసులు గీసులు అంటే పిల్ల భయపడదా అని? భయపడనే పిల్లకింత లాభమే వస్తుంది కదా. చెయ్యి ఫోన్ చెయ్యి. దాన్ని విలువే వాళ్ళ బాబుతో మాట్లాడుతుంది పాపం. ఏ అమ్ముండ కొడుకు మాట్లాడాడే, నువ్వైతే చెయ్యి. అయితే విలువ కదా నేను చేద్దాం. రజనీ దావే. ఏంటమ్మా? ఇగో తాత మీ బాపుకు ఫోన్ చేస్తాండే, ఎత్తుతే గిట్ట నువ్వు మాట్లాడతావని మీ బాపుతోటి పిలిచిన. అవునా? మా డాడీకి చేస్తున్నాడా తాత ఫోన్? నేను మాట్లాడతా డాడీతోటి. మాట్లాడు గడ కూసోపో. ఈ పిల్ల నువ్వు ఎందుకు పిలుమన్నాడో ఏమో. ఈ మల్లయ్యకేడ పని లేదు. అక్కడ మాట్లాడకపోతే పిల్ల బాధపడదా? ఎత్తుతానే లేడు గానీ రింగ్ అవుతుంది కట్ అవుతుంది. ఇగో ఎత్తకపోతే వేరే ఫోన్ల నుంచి ఏమన్నది రత్తక్క ఫోన్ ఇచ్చా కదా అందులో నుంచి చెయ్యు. అవునే, వేరే ఫోన్ల నుంచి ఎత్తుతాడు. మనమని తెలియదు కదా ఇక. హలో హలో అల్లుడు. అల్లుడెవరు? నేను అల్లుడు, నీ భార్య వల్ల తండ్రిని. నాకు అసలు భార్యనే లేదు, భార్యకు తండ్రి ఏంది? రాంగ్ నంబర్. అయ్యో అల్లుడు నీ బిడ్డ ఉన్నది అల్లుడు, నీ బిడ్డతో మాట్లాడు. రజనీ లేదు గజనీ లేదు, అసలు నాకు బిడ్డనే లేదు. రాంగ్ నంబర్ పెట్టేసిండే ఎలాంటి కొడుకు. తాత నువ్వు మా నాన్నట్లా తిట్టకు. అయ్యో ఏడవకు బిడ్డ ఏడవకు. ఇగో ఎత్తుతలేడని నాకు ఇట్ట కోపం వచ్చింది బిడ్డ. అమ్మమ్మ మా డాడీకి నేనంటే ఇష్టం లేదా?
కాదు బిడ్డ, అది ఎవరిదో ఏమో నంబరు, అది వేరే నంబర్కి ఎత్తే రాంగ్ నంబర్ అనకి ఏమంటారు చెప్పు. కాదు నానమ్మ, మా డాడీ వాయిస్ లెక్కనే వినిపించింది. ఏ కాదు బిడ్డ, దుబాయ్లా 1000 మంది ఉంటారు, ఎవరి నంబరు అదేమో అట్లా ఎవరికి పడితే అలాగే ఎత్తే రాంగ్ నంబర్ అనకి ఏమంటారు. పో గట్ల దోస్తులతోటి గట్ల పొలానికి పోయి ఆడుకొని రాపో. నేను ముందే చెప్పిన కదయ్యా, అలాంటి కొడుకు మాట్లాడు, బిడ్డని తీసుకురాకు అని. తీసుకురా అంటే అవునే పాపం బిడ్డ ఎట్లా ఎడుతాంది, తండ్రి మీద కొట్టుకోదావే, మనం ఎంతైనా వయ్యలంగా అయితమా, దాన్ని తీసుకురావద్దే ఇంకోసారి, దానికి చెప్పొద్దు అసలు, అలా జోలే తీయద్దు మనం. జోలట అని చూడు ఎట్లా చేస్తాను నేను. రత్నక్కతో కలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తా, కోర్టులో కేసేస్తా. అట్లా చేస్తాడు ఆయనతో బిడ్డను పట్టుకపోతే ఎట్లనే, దాన్ని ఉంచుతాడు ఆడేమన్నా చేస్తే అని బొందా, బిడ్డను ఎందుకు ఇస్తాం మనం, ఇయ్యం, పైసలు పంపమంటాం. ఏమైంది రాణి గట్లున్నావు? ఏం లేదే. ఏమైంది చెప్పే, మీ అమ్మ గుర్తుకొచ్చిందా? కాదు స్వప్న, ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నకి ఫోన్ చేశారు. ఏమైంది, నీతో సరిగా మాట్లాడలేడా? కాదు, అసలు నాతోనే మాట్లాడలేడు, నాకు అసలు బిడ్డ కూడా లేదంటున్నాడు మా నాన్న. ఏది మీ నాన్న కాదు కావచ్చే, నాకు మా డాడీ గొంతు తెలుసు, అది మా డాడీ. ఈడకి రోజు నేను పెడితే నాకు బాధ అవుతుంది. దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలా రాశాడు? అయ్యో, దీన్ని ఎట్లా ఓదార్చుడు ఇప్పుడు? టైంకు రమన్నా లేదు, అదన్న ఉంటే దీన్ని ఓదార్చుతుండే. ఇది ఏడ్చుడు ఆపుతానే లేదు కదా, దీన్ని ఎట్లా ఓదార్చాలి? అబ్బా, టైంకు మహేష్ వచ్చిండు, మహేష్ ఓదార్చుతాడు దాన్ని. మహేష్ దాన్ని చూసినావా? ఏమైంది రజనికి, ఏమైంది, ఎందుకు ఏడుస్తుంది? వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందా? అది మహేష్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసిండట, ఇంతోటి మాట్లాడలేడట, నాకు అసలు బిడ్డనే లేదంటున్నాడట. నువ్వే ఓదార్చి మహేష్, నేను ఇంటికి పోతున్నా. రజని, మహేష్, అలా ఏడుస్తారు ఎవరైనా? చిన్నపిల్లలా? నీకు మేమందరం లేము? మా డాడీ నాకు అసలు కూతురే పుట్టలేదంటున్నాడు, నాతో ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు. వద్దు వద్దు, ఏడవకు రజని. నువ్వు ఏడుస్తే నా కళ్ళలో కూడా నీళ్ళు వస్తున్నాయి. నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేనున్నాను, అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, మేమందరం బాగా చూసుకుంటాం రజని, ఏడవకు. నేను నిన్ను కళ్ళలో పెట్టి చూసుకుంటాను రజని, ఏడు పాపు. ఏడవకు రాని, ఏడవకు, నిన్ను నువ్వు ఓదార్చుకో. నేను కళ్ళలో పెట్టి చూసుకుంటాను రాని. నేను బతుకున్నంత కాలం నీకేమీ కానివ్వను, నీకెప్పుడు తోడుంటాను రజని. రజని, ఐ లవ్ యూ రజని. వింటున్నావా రజని?